ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు వీడియోలో ఇన్ఈక్వాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో ఇన్ఈక్వాలిటీ అనేది డిఎస్సి కానీ ఎంసెట్ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంటర్ సంబంధించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే ప్రతి చాప్టర్లో కూడా ఈ ఇన్ఈక్వాలిటీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో కాబట్టి ఇన్ఈక్వాలిటీ గురించి మనం నేర్చుకోవాలి. అలాగే ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నేను ఇన్ఈక్వాలిటీని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, లేదా పవర్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చినప్పుడు, లేదా రేషనల్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లీనియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లీనియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో ఇక్కడ ఏంటంటే మనకి లీనియర్కి ఒక 4 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా అండి. ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా ఇచ్చినప్పుడు ఆల్ఫా కన్నా తక్కువ కాబట్టి మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఆల్ఫా. ఆల్ఫా కన్నా తక్కువ అంటే రియల్ నెంబర్లో మైనస్ ఇన్ఫినిటీ వరకు ఉంటుంది కాబట్టి సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే మైనస్ ఇన్ఫినిటీ టు ఆల్ఫా అని చెప్పి రాసుకోవచ్చు. అలాగే ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆల్ఫా అని ఇచ్చారనుకోండి, సేమే ఆల్ఫా కన్నా తక్కువ అంటే మైనస్ ఇన్ఫినిటీ టు ఆల్ఫా అనే రాస్తామండి. కాకపోతే ఇక్కడ ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి మనం ఓపెన్ ఇంటర్వల్ దగ్గర క్లోజ్ ఇంటర్వల్ పెట్టుకుంటాం. అంటే మైనస్ ఇన్ఫినిటీ టు ఆల్ఫా క్లోజ్డ్ ఇంటర్వల్. దీన్ని మనం ఓపెన్ ఇంటర్వల్ అని అంటాము, దీన్ని మనం క్లోజ్డ్ ఇంటర్వల్ అని అంటామండి. ఎప్పుడైనా ఓన్లీ ఈక్వల్ సింబల్ లేనప్పుడు ఓపెన్ ఇంటర్వల్ పెట్టాలి, ఈక్వల్ సింబల్ ఉన్నప్పుడు క్లోజ్ ఇంటర్వల్ని తీసుకోవాలి. ఏంటి డిఫరెన్స్ అంటే ఓపెన్ ఇంటర్వల్ అంటే ఏంటంటే మైనస్ ఇన్ఫినిటీకి ఆల్ఫాకి మధ్యలో ఉన్న వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేస్తాము, ఆల్ఫాను మనం తీసుకోము. కానీ క్లోజ్డ్ ఇంటర్వల్ వచ్చినప్పుడు ఏంటంటే మైనస్ ఇన్ఫినిటీకి ఆల్ఫాకి మధ్యలో ఉన్న వాల్యూస్ తీసుకోవాలి, అలాగే ఆల్ఫాను కూడా మనం కన్సిడర్ చేయాలండి. అది డిఫరెన్స్ ఓపెన్ ఇంటర్వల్కి క్లోజ్డ్ ఇంటర్వల్కి. సో ఇప్పుడు థర్డ్ కండిషన్ చూడండి, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆల్ఫా. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆల్ఫా అంటే ఆల్ఫా కన్నా వాల్యూ ఎక్కువ అంటే రైట్ సైడ్ తీసుకోవాలండి. రైట్ సైడ్ మనకి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా టు ఇన్ఫినిటీ. సో ఎక్స్ గ్రేటర్ దెన్ ఆల్ఫా అంటే ఏం రాయించండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా టు ఇన్ఫినిటీ అని చెప్పి రాసుకోవచ్చు. అలాగే ఫోర్త్ కండిషన్ చూద్దాం, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆల్ఫాని ఇస్తే దీన్ని మన ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఆల్ఫా టు ఇన్ఫినిటీ అని చెప్పి రాసుకోవాలి. ఇప్పుడే చెప్పాను కదండి ఈక్వల్ సింబల్ ఇచ్చినప్పుడు సో డెఫినెట్గా మనం ఇక్కడ ఏం తీసుకోవాలంటే క్లోజ్డ్ ఇంటర్వల్ అని చెప్పి తీసుకోవాలి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 - 2x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చారండి. సో 1 - 2x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ 0 ఇచ్చి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేస్తాం, ఈ ఈక్వేషన్ కూడా అలాగే సాల్వ్ చేస్తాం, ట్రాన్స్పోజిషన్ చేసుకునే మనం సాల్వ్ చేస్తాం. సేమ్ ప్రాసెస్ దీనికి దానికి కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే 1 మీరు రైట్ సైడ్ సెండ్ చేయాలి. 1 రైట్ సైడ్ సెండ్ చేస్తే -2x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు -1 అవుతుంది. ఇప్పుడు -2 అనేది రైట్ సైడ్ సెండ్ చేయాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈక్వేషన్ ఇన్ ఈక్వేషన్ డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడైనా మనం మైనస్తో కానీ మల్టిప్లై చేసినా, మైనస్తో మల్టిపుల్ చేసినా, లేదా ఈక్వేషన్ని రెసిప్రోకల్ చేసినా సరే సో ఇక్కడ సింబల్ అనేది చేంజ్ అయిపోతుంది. అది ఒక్కటి మనం ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. మిగతా అంతా మనం ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తున్నాం అదే విధంగా సాల్వ్ చేస్తామండి ఇది కూడా. సో ఇప్పుడు మనం మైనస్తో మల్టిపుల్ చేసినప్పుడు ఏమవుతుందంటే 2x ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అయిపోతుంది. అలాగే -1 అనేది +1 అవుతుంది. ఇప్పుడు 2ని రైట్ సైడ్ పంపించండి. x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1/2. x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1/2 కాబట్టి దీని మీనింగ్ ఏంటండి, x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆల్ఫా అంటే x బిలాంగ్స్ టు ఆల్ఫా టు ఇన్ఫినిటీ. ఆల్ఫా ప్లేస్లో ఏముంది మనకి 1/2 ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్. ఎందుకంటే ఈక్వల్ సింపుల్ ఉంది కాబట్టి ఇక్కడ మనం క్లోజ్డ్ ఇంటర్వల్ తీసుకోవాలండి. సో క్లోజ్డ్ ఇంటర్వల్ 1/2 టు ఇన్ఫినిటీ. ఇది x వాల్యూస్. ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 1/2 ఇన్ఫినిటీ అంటే ఈ మధ్యలో ఏ వాల్యూ తీసుకున్నా లేదా 1/2ని మనం తీసుకున్నా సరే ఇచ్చిన ఈక్వేషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. ఇది మెయిన్గా అయితే మన ఫంక్షన్లో అయితే డొమైన్ ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రం ఇన్ఈక్వేషన్స్ అనేది చాలా యూజ్ అవుతుందండి. కాన్సెప్ట్ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్స్. సో ఈ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఈ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ చేసి మనకి x - ఆల్ఫా ఇంటూ x - బీటా ఫార్మేట్లోకి తీసుకురావాలి. సో ఒకవేళ ఫ్యాక్టరైజేషన్ అవ్వకపోతే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా యూజ్ చేసైనా సరే మనం ఈ ఫార్మాట్లోకి తీసుకొని రావాలి. ఈ ఫార్మేట్లోకి వస్తే మనకి ఇన్ఈక్వేషన్ చేయడం అనేది ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, x - ఆల్ఫా అంటే x - బీటాలో కన్వర్ట్ చేసిన తర్వాత మనకి ఈ 4 కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే x - ఆల్ఫా ఇంటూ x - బీటా లెస్ దెన్ 0 అయితే మనకి x వాల్యూ అనేది ఆల్ఫాకి బీటాకి మిడిల్లో ఉంటుందండి. అంటే అర్థం ఏంటంటే ఆల్ఫా లెస్ దెన్ x లెస్ దెన్ బీటా. సో x బిలాంగ్స్ టు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఓపెన్ ఇంటర్వల్ ఆల్ఫా కామా బీటాగా రాసుకోవచ్చు. x - ఆల్ఫా x - బీటా లెస్ దెన్ 0 అయినప్పుడు x వాల్యూ అనేది
ఆల్ఫాకి బీటాకి మిడిల్లో ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ కండిషన్స్ అండి. 4 కండిషన్స్ రావాలి. ఎందుకంటే మనకు మాక్సిమం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇస్తుంటారు డొమైన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కానీ, రేంజ్ కానీ, లేకపోతే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు కానీ. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు. లీనియర్ కన్నా, రిమైనింగ్ వేవ్ కర్వ్ మెథడ్ కన్నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్కువ ఇస్తుంటారు. కాబట్టి సో డెఫినెట్గా ఈ 4 కండిషన్స్ ఎలా రాయాలనేది తెలియాలి మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ 0 ఇచ్చాడు. సో ఎప్పుడైతే ఇలా ఇచ్చాడో ఈ కండిషన్ అయినా రాయొచ్చు, లేదా డైరెక్ట్గా ఇదైనా రాసుకోవచ్చు మీరు. సో ఇది ఎక్కువ ఎప్పుడు యూస్ చేయొచ్చు అంటే కేస్ 1 కేస్ 2 కండిషన్స్ వస్తుంటాయి. అలాంటప్పుడు మనం ఇలా ఈ ఫామ్ యూస్ చేస్తాము. లేదు డైరెక్ట్ గా ఆన్సర్ అడిగితే మాత్రం ఇది రాసేసుకోవచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఆల్ఫా గామా బీటా అని చెప్పి. ఇక్కడ చూడండి సెకండ్ కండిషన్ ఏంటంటే సేమే, కాకపోతే ఇక్కడ ఏమొచ్చింది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఎప్పుడైతే మనకి ఈక్వల్ సింబల్ వస్తుందో సో మనం ఏం చేస్తాం అంటే ఓపెన్ ఇంటర్వల్ తీసేసి క్లోజ్ ఇంటర్వల్ పెట్టుకుంటాం, అంతే. మిగతా అంతా సేమే. సో ఇప్పుడు చూడండి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఆల్ఫా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బీటా అని చెప్పి రాయొచ్చు. సో ఇప్పుడు దీని మళ్ళీ ఎక్స్ బిలాంగ్స్ టు ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వల్ ఆల్ఫా కామా బీటా. ఇదేంటి నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ 0 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే గ్రేటర్ ఇస్తాడో మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే స్మాలెస్ట్ వాల్యూ కన్నా చిన్నది లార్జెస్ట్ వాల్యూ కన్నా పెద్దది ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఆల్ఫా స్మాలెస్ట్ వాల్యూ అనుకుందాం అంటే ఆల్ఫా లెస్ దెన్ బీటా, ఆల్ఫా లెస్ దెన్ బీటా అంటే బీటా కన్నా ఆల్ఫా చిన్నదని చెప్పి తీసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా అంటే ఆల్ఫా కన్నా చిన్నది బీటా కన్నా పెద్దది. ఆల్రెడీ మీకు లీనియర్ ఈక్వేషన్ లో చెప్పాను. ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా అంటే ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఆల్ఫా అని చెప్పి రాయొచ్చు. ఆర్ అంటే యూనియన్ కింద తీసుకోండి. బీటా కన్నా ఎక్కువ అంటే బీటా టు ఇన్ఫినిటీ అని చెప్పి రాస్తాము. సో ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ 0 ఇచ్చినప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఆల్ఫా యూనియన్ బీటా టు ఇన్ఫినిటీ అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఈక్వాలిటీ ఇచ్చాడండి. నెక్స్ట్ కండిషన్ సేమే, కాకపోతే ఈక్వల్ సింబల్ ఇచ్చాడు. సో కాబట్టి ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బీటా అని చెప్పి మనం రాసుకోవచ్చు. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆల్ఫా అంటే ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఆల్ఫా యూనియన్ బీటా టు క్లోజ్డ్ ఇంటర్వల్ బీటా టు ఇన్ఫినిటీ. ఇక్కడ కూడా క్లోజ్డ్ ఇంటర్వల్ పెట్టాలండి. సో ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఆల్ఫా క్లోజ్డ్ ఇంటర్వల్ యూనియన్ క్లోజ్డ్ ఇంటర్వల్ బీటా టు ఇన్ఫినిటీ. ఎప్పుడైనా ఈక్వల్ సింబల్ వచ్చినప్పుడు మనం క్లోజ్డ్ ఇంటర్వల్ మాత్రం మర్చిపోవద్దు, చాలా గుర్తుపెట్టుకున్నది. సో ఇప్పుడు దీని మీద మనం కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ అనేది చూద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఇచ్చి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఎప్పుడైనా మనం ఇప్పుడే మీకు చెప్పాను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే ఎక్స్ మైనస్ బీటాలో కన్వర్ట్ చేయాలంటే ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ఫస్ట్ 1 into 6 6 అవుతుందండి. అంటే ఏని సీని మల్టిపుల్ చేయాలి, 6 అవుతుంది. 6ని మనం 2 ఫ్యాక్టర్స్గా రాయొచ్చు. నేను ఇక్కడ -2 into -3గా రాసుకుంటున్నాను. -2 into -3 అంటే +6, అలాగే -2ని -3ని యాడ్ చేస్తే -5 అవుతుంది. సో మిడిల్ వాల్యూ అడ్జస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ అనేది అడ్జస్ట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ -5xని -2x -3xగా రాసుకోవచ్చు. +6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనం xని కామన్ తీస్తే ఇక్కడ ఒక x ఉంటుంది, మైనస్ అలాగే 2 ఉంటుంది. ఇక్కడ -3ని కామన్ తీస్తే x ఉంటుంది. ఎప్పుడైనా మైనస్ కామన్ తీసినప్పుడు ప్లస్ ఏమవుతుందండి మైనస్ అవుతుంది. 3 2 6 కాబట్టి ఇక్కడ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ x -2 ఉంది, x -2 ఉంది కాబట్టి x -2ని కామన్ తీస్తే ఇంకా రిమైనింగ్ x -3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఫార్మేట్ లో కన్వర్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూలు ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే సో కొంతమంది ఏంటంటే మనం డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మైనస్, మైనస్ ఉన్నప్పుడు ప్లస్ తీసుకొని చేసుకోవచ్చు. కానీ కొన్ని ఈక్వేషన్స్ లో 2x + 5 అని 3x + 4 అని ఇలా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం కన్ఫ్యూజ్ అవ్వగానే ముందే మనం ఈ వాల్యూస్ 0కి ఈక్వల్ చేసేసుకోండి. x - 2 = 0 అని చెప్పి రఫ్లో చేసుకుంటే x వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 2 అవుతుంది. అలాగే x - 3 = 0 చేసుకుంటే x వాల్యూ ఏమవుతుంది 3 అవుతుంది. ఇలా ఇచ్చిన ప్రతి దాన్ని ఇలా చేసుకుంటే ఈజీగా మనం రాయొచ్చండి. ఒకవేళ డైరెక్ట్ గా రాయడం వస్తే నో ప్రాబ్లం. ఒకవేళ రాయని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా 0కి ఈక్వల్ చేసుకొని x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం బెటర్ అండి. సో ఇక్కడ x వాల్యూ 2 అండ్ x వాల్యూ 3. ఇది స్మాలెస్ట్ వాల్యూ అంటే ఆల్ఫా, ఇది లార్జెస్ట్ వాల్యూ బీటా. సో ఎప్పుడైనా ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0 ఇచ్చినప్పుడు మన ఫార్ములాలో ఏం చెప్పుకున్నాం, ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఆల్ఫా కామా బీటా అని చెప్పి రాసుకున్నాం. కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా ప్లస్ ఏముంది 2 ఉంది, అలాగే బీటా ప్లస్ లో 3 ఉంది. కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఏమవుతుంది క్లోజ్డ్ ఇంటర్వల్ 2, 3 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. -12 +
7x మైనస్ ఎక్స్ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఇచ్చాడు. ఎప్పుడైనా సరే ఎనీ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది నెగిటివ్ ఉంటే పాజిటివ్ లోకి కన్వర్ట్ చేయండి. అలా అయితే సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని మనం దేంతో మల్టిపుల్ చేయాలంటే మైనస్ తో మల్టిపుల్ చేయాలి. మైనస్ తో మల్టిపుల్ చేస్తే ప్లస్ అయిపోతుంది. సో మొత్తాన్ని మైనస్ తో మల్టిపుల్ చేయండి. మైనస్ తో మల్టిపుల్ చేసినప్పుడు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ 7x మైనస్ 7x అవుతుంది, మైనస్ 12 ప్లస్ 12 అవుతుంది. నెక్స్ట్ ఈ సింబల్ కూడా చేంజ్ అయిపోతుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ అవుతుంది 0. ఇప్పుడు మనం మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ చేయాలండి. ఫ్యాక్టరైజేషన్ 4 3 12 కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 3x ప్లస్ 12 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ x ని కామన్ తీస్తే x మైనస్ 4 అలాగే మైనస్ 3 కామన్ తీస్తే x మైనస్ 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. అలాగే x మైనస్ 4 కామన్ తీస్తే x మైనస్ 3 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో x మైనస్ 4 ఇంటూ x మైనస్ 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయింది కాబట్టి మనకి తెలిసిన ఫార్ములా ప్రకారం దీన్ని ఎలా రాయొచ్చు అంటే x బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఆల్ఫా క్లోజ్డ్ ఇంటర్వల్ యూనియన్ బీటా టు ఇన్ఫినిటీ అని చెప్పి రాసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి ఆల్ఫా ప్లస్ ఇప్పుడు ఇక్కడ x మైనస్ 4 ఈక్వల్స్ టు 0. x మైనస్ 4 ఈక్వల్స్ 0 అంటే x వాల్యూ ఏమవుతుంది 4. అలాగే x మైనస్ 3 ఈక్వల్స్ టు 0 అంటే x వాల్యూ ఏమవుతుందంటే 3. సో ఇది చిన్న వాల్యూ స్మాలెస్ట్ వాల్యూ కాబట్టి ఇది ఆల్ఫా అవుతుంది, ఇది లార్జెస్ట్ వాల్యూ కాబట్టి ఇది బీటా అవుతుందండి. సో ఇప్పుడు ఆల్ఫా వాల్యూ 3 అలాగే బీటా వాల్యూ బీటా ప్లేస్ లో 4 మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 3 యూనియన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 4 టు ఇన్ఫినిటీ. సో ఇలా మనం ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేయొచ్చండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వేవ్ కర్వ్ మెథడ్. సో ఈ వేవ్ కర్వ్ మెథడ్ అనేది మనం ఎలాంటి సిచ్యువేషన్ లో యూజ్ చేస్తామంటే చూడండి ఇలాంటి ఇన్ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు అలాగే క్యూబిక్ ఇన్ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు లేదా రేషనల్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా మనం ఈ వేవ్ కర్వ్ మెథడ్ యూజ్ చేసి మనం x వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలా అనేది ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేవ్ కర్వ్ మెథడ్ లో ముందు నెంబర్ లైన్ రాసేసుకుందండి. నెంబర్ లైన్ డినోట్ చేద్దాం. ఈ నెంబర్ లైన్ లో x యొక్క క్రిటికల్ పాయింట్స్ అనేది మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. క్రిటికల్ పాయింట్స్ అంటే ఏంటంటే ఎక్స్ వాల్యూస్ సింపుల్ గా చెప్పాలంటే ఎక్స్ వాల్యూస్ ని మనం క్రిటికల్ పాయింట్స్ అని పిలుస్తాం. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ కూడా ఎలా రాయాలంటే అసెండింగ్ ఆర్డర్ లో రాసుకోవాలండి. ఈ రియల్ నెంబర్ మీద అసెండింగ్ ఆర్డర్ లో మనం రిప్రజెంట్ చేయాలి. సో తీసుకున్నప్పుడే మనం అలా తీసేసుకుందాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం. ఎప్పుడు అసెండింగ్ ఆర్డర్ లో ముందు నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి నెగిటివ్ వాల్యూస్ చూసుకోండి. ఇక్కడ -1 ఇక్కడ ప్లస్ ఇచ్చారు కాబట్టి -2 ఇక్కడ చూడండి 0కి ఈక్వల్ చేస్తే -1/2 వస్తుంది. ఇందులో ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ ఏంటంటే -2. సో ఇక్కడ ముందు -2 రాసుకుంటారు, తర్వాత -1, తర్వాత -1/2 రాసుకోవాలి. నెక్స్ట్ స్మాలెస్ట్ వాల్యూ చూడండి -1/2 తర్వాత లార్జెస్ట్ వాల్యూ ఏంటంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1/2 ఉంది అంటే ఇక్కడ 1/2 రాసుకుంటారు, ఆ తర్వాత ఇక్కడ 1. ఇలా ఈ వాల్యూస్ అన్నిటిని మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి ఫస్ట్ ప్రాసెస్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే వేవ్ కర్వ్ మెథడ్ లో మనం రైట్ నుంచి స్టార్ట్ చేయాలి. అది కూడా పాజిటివ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. రైట్ నుంచి కర్వ్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒకవేళ పవర్ అనేది ఈ వాల్యూ దగ్గర పవర్ అనేది ఈవెన్ అయితే ఈ కర్వ్ అనేది కంటిన్యూ అవుతుంది. కానీ ఒకవేళ ఆడ్ అయితే మాత్రం దాని యొక్క సైన్ అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈవెన్ పవర్ ఉన్నప్పుడు కర్వ్ అనేది ఏ సైన్ లో ఉంటుందో ఆ సైన్ లోనే కంటిన్యూ అవుతుంది. పాజిటివ్ ఉంటే పాజిటివ్ లో కంటిన్యూ అవుతుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ లో కంటిన్యూ అవుతుంది. కానీ ఒకవేళ మనకి పవర్ అనేది ఈవెన్ అయితే ఆడ్ అయితే మాత్రము సో పాజిటివ్ ఉంటే నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ ఉంటే పాజిటివ్ అనేది చేంజ్ అవుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి 1 దగ్గర పవర్ ఏంటో చూడండి. 1 అంటే ఏంటి x-1. x-1 దగ్గర పవర్ ఏంటి ఈవెన్ కాబట్టి ఈ గ్రాఫ్ అనేది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే పాజిటివ్ లోనే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 1/2 అంటే 2x-1. ఇక్కడ చూడండి ఇక్కడ పవర్ కూడా ఈవెనే కాబట్టి సేమ్ అదే పాజిటివ్ లో కంటిన్యూ అవుతుందండి. అంటే ఇక్కడ కూడా ప్లస్ అవుతుంది. నెక్స్ట్ -1/2 దగ్గర పవర్ ఏంటి ఆడ్ కాబట్టి పాజిటివ్ నుంచి ఇది నెగిటివ్ కి చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ తీసుకోవాలి. ఇప్పుడు -1 అంటే x+1 అండి. దీని మీద పవర్ చూడండి ఆడ్ కాబట్టి మళ్ళీ ఇది ఏమవుతుందంటే మైనస్ నుంచి పాజిటివ్ కి చేంజ్ అవుతుంది. ఇప్పుడు -2 దగ్గర పవర్ ఏమి లేదంటే 1. సో 1 అంటే ఆడే కాబట్టి మళ్ళీ ఇది వాల్యూ చేంజ్ అవుతుంది. అంటే పాజిటివ్ నుంచి నెగిటివ్ వస్తుంది. ఇది మనకి వేవ్ కర్వ్ అండి. ఇప్పుడు ఈ వేవ్ కర్వ్ ని యూజ్ చేసుకొని మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇచ్చాడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇచ్చారా చూడండి. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చారు కాబట్టి గ్రేటర్ ఇచ్చారు కాబట్టి మనం పాజిటివ్ వాల్యూస్ తీసుకోవాలి. అది లెస్ దెన్ ఇస్తే మాత్రం నెగిటివ్ వాల్యూస్ తీసుకోవాలి. ఇక్కడ గ్రేటర్ ఇచ్చారు కదా పాజిటివ్ వాల్యూస్ మాత్రమే x వాల్యూస్ అవుతాయి. పాజిటివ్ అంటే ఇవ్వండి ఇవన్నిటిని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు దీని ఆన్సర్ ఎలా రాయొచ్చు అంటే x బిలాంగ్స్ టు
ఫస్ట్ చూడండి లిమిట్ ఎక్కడ ఉంది, -2 నుంచి -1 వరకు ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్ సింబల్ ఉంది కానీ ఇక్కడ మనం ఓపెన్ ఇంటర్వల్ కాకుండా క్లోజ్డ్ ఇంటర్వల్నే తీసుకోవాలి. క్లోజ్డ్ ఇంటర్వల్ -2 టు -1 ఇది ఒక ఇంటర్వల్ అండి. యూనియన్, ఎందుకు యూనియన్ పెట్టినంటే గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ వచ్చినప్పుడు మనం ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఈ 2 కండిషన్స్, ఎన్ని కండిషన్స్ ఉంటే అన్ని కండిషన్స్ మనం యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే -2 నుంచి -1 వరకు ఇది లిమిట్. ఇప్పుడు ఈ లిమిట్ కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏం రాయాలంటే యూనియన్ రాయాలి. సో -2, -1 యూనియన్, మళ్ళీ ఇక్కడ -1/2 నుంచి ఎంత వరకు అలా వెళ్తూనే ఉంది అంటే ఇన్ఫినిటీ వరకు ఉంది. సో నెక్స్ట్ ఇంటర్వల్ ఏమవుతుందంటే -1/2 నుంచి ఇన్ఫినిటీ వరకు వెళ్తుందండి. సో ఇది మనకి ఎక్స్ వాల్యూ. చూడండి ఫస్ట్ కండిషన్ ఏంటంటే -2 నుంచి -1 వరకు ఉంది, మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి యూనియన్ రాస్తారు. నెక్స్ట్ -1/2 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంది కాబట్టి -1/2 ఇన్ఫినిటీ అని చెప్పి రాయాలి. ఇది ఎక్స్ వాల్యూస్. నెక్స్ట్ సమస్య చూడండి, x-1 into x-2 into x-3 less than or equals to 0 ఇచ్చారు. సో ఇక్కడ క్రిటికల్ పాయింట్స్ అనేది మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి. సో ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ 1, 2 and 3 ఇక్కడ పవర్స్ అన్న ఆడే కాబట్టి మనం డైరెక్ట్గా పాజిటివ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అన్ని పవర్స్ ఆడ్ అయినప్పుడు అలాగే వాల్యూస్ అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్కి, నెగిటివ్ నుంచి పాజిటివ్కి అలా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇలా రాసేసుకోవచ్చు కర్వ్ని. ఎందుకంటే ఇలా చేంజ్ అవుతుండే కాబట్టి డైరెక్ట్గా మనం ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, నెగిటివ్ అయితే మళ్ళీ పాజిటివ్, పాజిటివ్ అయితే నెగిటివ్, ఇలా మనకి ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి less than or equals to 0 ఇచ్చారు. less than or equals to 0 అంటే నెగిటివ్ మాత్రమే తీసుకోవాలి. నెగిటివ్ ఏంటి, ఇక్కడ 1 వరకు అంటే ఎక్కడి నుంచి ఏంటి వస్తుంది, -∞ నుంచి 1 వరకు ఉంది. సో ఫస్ట్ ఇంటర్వల్ ఓపెన్ ఇంటర్వల్ -∞ టు ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వల్ 1 అవుతుంది. మళ్ళీ గ్యాప్ వచ్చింది అంటే యూనియన్, గ్యాప్ వచ్చింది కాబట్టి యూనియన్. నెక్స్ట్ నెగిటివ్ వాల్యూ ఏంటి, 2 నుంచి 3 వరకు అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ 2, 3. ఇవి ఎక్స్ వాల్యూస్ అండి. నెక్స్ట్ చూడండి x² - 3x + 2 x² + 5x + 6 less than or equals to 0. ఇక్కడ ఒక రేషనల్ ఫంక్షన్ ఇచ్చాడు. ఎప్పుడైనా సరే మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనిపించగానే ఈ ఈక్వేషన్లో మనం ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాతనే ఏ మెథడ్ అయినా మనం అప్లై చేయాలి. సో ఇక్కడ x² - 3x + 2 మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమవుతుందంటే x - 2 ఇంటూ x - 1 అవుతుంది డివైడెడ్ బై, అలాగే x² + 5x + 6 మనం x + 2 ఇంటూ x + 3గా రాసుకోవచ్చు less than or equals to 0. సో ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వేవ్ కర్వ్ మెథడ్ యూజ్ చేద్దామండి. ఇక్కడ క్రిటికల్ పాయింట్స్ చూడండి, ఫస్ట్ -3, తర్వాత -2, తర్వాత 1 అండ్ తర్వాత 2. ఇవి క్రిటికల్ పాయింట్స్ అండి ఎక్స్ వాల్యూ యొక్క క్రిటికల్ పాయింట్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కర్వ్ అనేది అప్లై చేయాలి. ఫస్ట్ పాజిటివ్ నుంచి స్టార్ట్ చేస్తారు, ఇది ప్లస్. కరెక్ట్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా పవర్లు అంటే 1 అంటే ఆడ్ కాబట్టి కర్వ్ అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్ నుంచి పాజిటివ్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో డైరెక్ట్గా మనం చేంజ్ చేసుకోవచ్చు, ఇలా కర్వ్ని ఇలా డిజైన్ చేసేసుకోవచ్చు. ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. ఇప్పుడు ఇక్కడ చూడాలండి, ఇక్కడ less than or equals to 0 వచ్చి less than or equals to 0 అంటే ఏంటి, ఓన్లీ నెగిటివ్ వాల్యూస్ మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఏంటి చూడండి, ఇక్కడ -3 నుంచి -2కి, అలాగే 1 నుంచి 2కి, ఈ రెండు తప్ప ఇంకేవి కూడా అన్ని పాజిటివ్ ఉన్నాయి. సో ఇవే ఎక్స్ వాల్యూస్ అవుతాయి. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వల్ -3 to -2, -3, -3 to -2 యూనియన్ 1 to 2. ఇవి ఎక్స్ వాల్యూస్ అండి. ఇలా మనం వేవ్ కర్వ్ మెథడ్ యూజ్ చేసుకొని ఇన్ఈక్వేషన్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చాలా సిచ్యువేషన్లో మనకి ఈ వేవ్ కర్వ్ మెథడ్ అనేది ఈజీగా వస్తుందండి. ఎందుకంటే వేవ్ కర్వ్ మెథడ్ అంత యూజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, x/x - 1 > 0 అని చెప్పి తీసుకుంటానండి. ఈ ఇన్ఈక్వేషన్స్కి వేవ్ కర్వ్ మెథడ్ యూజ్ చేయకుండా జనరల్ ప్రాసెస్ ఒకసారి చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేది. సో ఎంత టైం అనేది డిఫరెన్స్ ఉంటుంది వేవ్ కర్వ్ మెథడ్కి అలాగే జనరల్ ప్రాసెస్ కానీ. ఇక్కడ ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే > 0 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు కూడా మనకి పాజిటివ్ అవ్వాలి. అది కేస్ 1 అండి. కేస్ 1 ఏంటంటే x పాజిటివ్ తీసుకోవాలంటే x > 0, అలాగే డినామినేటర్ కూడా పాజిటివ్ అవ్వాలి అంటే x - 1 > 0. సో -1 రైట్ సైడ్ అయితే x > 1 అవుతుందండి. ఇప్పుడు ఈ లిమిట్స్ ఏవైతే x వాల్యూస్ ఉన్నాయో అవి నెంబర్ లైన్ మీద మనం రిప్రజెంట్ చేస్తాము. ఫస్ట్ వాల్యూ 0, అలాగే నెక్స్ట్ వాల్యూ 1 అండి. ఇవి ఈ 2 వాల్యూస్ మనకి x యొక్క క్రిటికల్ పాయింట్స్. ఇప్పుడు కండిషన్ చూడండి, x > 0 అంటే 0 కన్నా ఎక్కువ,
నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే 1 కన్నా కూడా ఎక్కువ, 1 కన్నా ఎక్కువ. ఎప్పుడైనా సరే మనకి 2 ఇన్ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు సేమ్ కేసులో మన ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూగా తీసుకోవాలి. అంటే ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయింది, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అయింది. ఈ రెండు ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది. ఇప్పుడు మనకి ఓవరాల్గా ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ బిలాంగ్స్ టు 1 నుంచి ఇన్ఫినిటీ వరకు, ఓపెన్ ఇంటర్వల్ 1 to ఇన్ఫినిటీ. ఎందుకంటే ఇక్కడ మనకి ఈక్వల్ సింబల్ లేదు కాబట్టి ఓపెన్ ఇంటర్వల్ తీసుకుందాం. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 1 to ఇన్ఫినిటీ. ఇప్పుడు కేస్ 2 తీసుకుందాం. కేస్ 2 ఏంటి అయితే ఎక్స్ పాజిటివ్, ఎక్స్ మైనస్ 1 పాజిటివ్ అయితే ఇక్కడ పాజిటివ్ అయిపోయింది. ఇంకో సిచ్యువేషన్ కూడా ఉంది కదండి, ఈ ఎక్స్ నెగిటివ్ అవ్వచ్చు, ఎక్స్ మైనస్ 1 కూడా నెగిటివ్. అంటే 2 వాల్యూస్ నెగిటివ్ అయినా సరే దాని యొక్క ఫ్రాక్షన్ ఏమవుతుందండి, పాజిటివ్ అవుతుంది. కాబట్టి కేస్ 2 అనేది ఈ రెండు నెగిటివ్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఎక్స్ లెస్ దెన్ 0 అలాగే ఎక్స్ మైనస్ 1 లెస్ దెన్ 0. ఎక్స్ మైనస్ 1 లెస్ దెన్ 0 అంటే ఎక్స్ లెస్ దెన్ ఏమవుతుందండి, 1 అవుతుంది. మళ్ళీ సేమ్ వాల్యూస్ ఉన్నాయి, ఈ వాల్యూస్ రిప్రజెంట్ చేయండి. 0 అలాగే 1. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎక్స్ లెస్ దెన్ 0 అంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది, ఎక్స్ లెస్ దెన్ 1 అది కూడా లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. ఈ రెండు ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏంటి, ఇది. సో ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 0, మైనస్ ఇన్ఫినిటీ టు 0. ఇది కేస్ 2లో ఎక్స్ వాల్యూస్. గుర్తుపెట్టుకోండి, సేమ్ కేసులో మనకి 2 ఇన్ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వీటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది ఎక్స్ వాల్యూగా తీసుకుంటాము. కానీ డిఫరెంట్ కేసెస్ నుంచి ఓవరాల్గా ఆన్సర్ రాసినప్పుడు మాత్రం మనం యూనియన్ అనేది తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, సేమ్ కేసులో అయితే ఇంటర్సెక్షన్, 2 కేసెస్ని మనం యూజ్ చేసుకుని ఓవరాల్ ఆన్సర్ రాసినప్పుడు యూనియన్ అనేది తీసుకోవాలి. చాలా మందికి ఈ విషయం తెలియక కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎక్కడ ఇంటర్సెక్షన్ తీసుకోవాలి, ఎక్కడ యూనియన్ తీసుకోవాలి అనేది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. కేస్ 1 కేస్ 2 తీసుకున్నప్పుడు లేదా కేస్ 3 తీసుకున్నప్పుడు సేమ్ కేసులో లేదా ఒకే సిచ్యువేషన్లో మనం 2 ఇన్ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు వాటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది ఎక్స్ వాల్యూస్ అవుతాయి. లేదు డిఫరెంట్ ఫ్రమ్ 1 2 3 లేదా ఫ్రమ్ కేస్ 1 కేస్ 2 ఇలాంటి సిచ్యువేషన్స్ తీసుకున్నప్పుడు ఓవరాల్గా ఆన్సర్ రాస్తే యూనియన్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ కేస్ 1 కేస్ 2 నుంచి ఎక్స్ వాల్యూస్ రాస్తున్నాం కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఇక్కడ చూడండి 1 to ఇన్ఫినిటీ, ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ టు 0. ఇది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ టు 0 యూనియన్ 1 to ఇన్ఫినిటీ. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఇదే మెథడ్ నేను వేవ్ కర్వ్ మెథడ్ యూజ్ చేసి చేస్తానండి. ఇదే ఈక్వేషన్ ఈజీగా చూడండి. ఇక్కడ క్రిటికల్ పాయింట్స్ ఏంటి, వేవ్ కర్వ్ మెథడ్ చేద్దాం. ఇక్కడ క్రిటికల్ పాయింట్స్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ ఓన్లీ 0 అవుతుంది, ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 అంటే ఓన్లీ 0 1 క్రిటికల్ పాయింట్స్ అండి. నెక్స్ట్ ఏం చెప్పాను, పవర్స్ చూసుకోవాలి. ఈ రెండింటి పవర్ 1 కాబట్టి మనకి పాజిటివ్ నుంచి స్టార్ట్ అవుతుంది. కర్వ్ అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్, నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అన్ని పవర్స్ 1 కాబట్టి, ఆడ్ కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ సింబల్ చూసుకోవాలి. సింబల్ ఏంటి చూడండి, పాజిటివ్. పాజిటివ్ అంటే గ్రేటర్ దెన్ 0. పాజిటివ్ ఉన్నప్పుడు ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేయాలి. అంటే ఇది అండ్ ఇది. ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ ఏమవుతుందండి, మైనస్ ఇన్ఫినిటీ టు 0 యూనియన్ 1 to ఇన్ఫినిటీ. చూసారు కదండి, సేమ్ ఆన్సరే వచ్చింది. అంటే జనరల్ ప్రాసెస్ చేసినప్పుడు ఇంకా ఇది సింపుల్ ఈక్వేషన్ అండి, సింపుల్ ఈక్వేషన్. అంటే చిన్నది వచ్చినప్పుడు ఎంత ప్రాసెస్ వస్తే క్వాడ్రాటిక్ వచ్చినా ఇంకేదైనా లెంత్ ఇచ్చినా సరే చాలా అసలు అవి సాల్వ్ చేసేసరికి మనకు ఆన్సర్ కూడా రాంగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ ప్రాసెస్ బదులు వేవ్ కర్వ్ మెథడ్ చాలా యూజ్ అవుతుంది. ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయడం బెటర్. చూసారు కదండి, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.